ఈరోజు సోమవారం గ్రీవెన్స్ అనేది తెలిసి మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. దీంట్లో తాడిపత్రి రూరల్ మండలంలో 15th ఫైనాన్స్, జనరల్ ఫండ్, మండల ఫండ్లో కూడా భారీగా దోపిడీ జరిగింది. దీనిపైన విచారణ జరపాలనేది మేము అడగడం జరిగింది. దీంట్లో ఏమంటే ఏ గ్రామంలో అయినా కానీ ఆ పంచాయతీలో ఉండేటువంటి వాళ్ళు తీర్మానం చేసుకొని ఆ పంచాయతీ పరిధిలో ఏదైనా డెవలప్మెంట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు సర్పంచ్ తీర్మానంతోనే జరుగుతుంది. తాడిపత్రిలో మాత్రము తాడిపత్రి మండలంలో యూఆర్డి సెక్రటరీలు వాళ్ళ మండలాఫీస్లో ఉండేటువంటి కొంతమంది ప్రైవేటు వ్యక్తులను అపాయింట్ చేసుకుంటారు. వర్క్ ఓవర్లోడ్ వల్ల దానివల్ల వాళ్ళ పేర్లతో ప్రతి పంచాయతీ నుండి కూడా 20, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, దాదాపు 1 కోటి నుండి 2 కోట్ల వరకు దోపిడీ జరిగింది. కాన్సెన్స్ వైడ్ ఒక 5 కోట్ల దోపిడీ జరిగింది. ఈ విధంగా దాంట్లో ఓచర్ నెంబర్లతో దేకీలు అంటే ఓచర్ రాసింటారు, ఫలానా ఏరియా నుండి ఫలానా ఏరియా వరకు వర్క్ చేసినాము, ఆ వర్క్కు గాను ఇంత బిల్లు డ్రా చేసినామని. ఈ విధంగా డ్రా చేసిన డబ్బు అంతా కూడా ఆ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి వ్యక్తులు మటుకు కాదు, వేరే పంచాయతీల వాళ్ళు లేకపోతే ఆఫీసులో సంబంధించిన ఎంప్లాయీస్ సంబంధించిన బంధువులు, మిత్రుల పేర్లతో డ్రా చేయడం జరిగింది. ఈ 15th ఫైనాన్సే కాదు, మండల్ ఫండ్ కానీ, జనరల్ ఫండ్ కానీ, వివిధ రకాలు ఉండేటువంటి ఫండ్స్ అన్నీ కూడా ఈ విధంగా ఫ్రాడ్ చేయడం జరిగింది తాడిపత్రిలో. దీనిపైన ఎన్నిసార్లు కూడా కొంతమంది ఎంపీపీ గారు కూడా సమాచారం అడగడం కూడా జరిగింది. ఇప్పుడు నెల అయితేనే కూడా సమాచారానికి జవాబు లేదు. మళ్ళీ అదే కాకుండా ఆ గ్రామంలో ఉండేటువంటి రామేష్ రెడ్డి అనే వ్యక్తి పైన తప్పుడు కేసు పెట్టడం కూడా జరిగింది. అంటే మీరు సమాచారం అడిగినారు, మీరు అడిగిన దానికి మేము ఇస్తే మేము ఇబ్బందులు పడతాము, డ్రాప్ కాండి అంటే ఆయన డ్రాప్ కాకపోతే ఒక కేసు కూడా టౌన్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీని అంతటికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజీల పైన పీపీపీ విధానం తీసుకొస్తే తాడిపత్రిలో ఒక దీవి మాదిరి చూసి జేసీ ప్రవాగ్ రెడ్డి అంటే పీపీపీ అంటే ప్రవాగ్ రెడ్డి పోలీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక వ్యవస్థను పెట్టడం జరిగింది తాడిపత్రిలో. అంటే జిల్లా అధికారుల పరిధిలో ఈ వ్యవస్థలు అన్నిటి కూడా తాడిపత్రిలో పనిచేయవు. జిల్లాధికారులు ఎవరు చెప్పినా కూడా అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ మాత్రం తాడిపత్రిలో పనిచేయవు. ఏంటంటే తాడిపత్రి టీఎంఎల్ దగ్గర ఒక వారం నుండి మాట్లాడుతున్నారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో కూడా తాడిపత్రిని ఒక దీవిగా ప్రకటించి పీపీపీ విధానం అంటే ప్రవాగ్ రెడ్డి పోలీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు తాడిపత్రిలో అనేది ప్రతి టీ అంగడి కాడ, ప్రతి హోటళ్ళ కాడ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసమో నాకు తెలుసు, కానీ పబ్లిక్లో మటుకు ఇది పూర్తిగా ఉంది. ఎక్కడన్నా కానీ వైఎస్ఆర్సీపీ నాయకులపైన దాడి జరిగితే వాళ్ళ హాస్పిటల్కి వచ్చి కంప్లైంట్లు పెట్టాలని చూసినా కూడా అక్కడికి పోలీస్ అధికారులు కూడా కానీ పోలీసులు కానీ ఎవరు కూడా కంప్లైంట్ తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఎవరన్నా కానీ అడిగితే ఐడెంటిఫై చేయాల. వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని వచ్చి కొట్టినారు కదా, మీరు ఐడెంటిఫై చేయాలి. ఎక్కడన్నా కానీ ఒక ఇంజూర్ పర్సన్ కంప్లైంట్ ఇచ్చే తీసుకొని ఇన్వెస్టిగేషన్లో ఉండారా లేదా, లేకపోతే నిజమైన వ్యక్తులు ఎవరుండారని పోలీసు చేయాల్సిన పని అది. ఒకవేళ నీకు అట్లాంటిది ఏందన్నా ఉంటే కోర్టులో సబ్మిట్ చేయాలి ఐడెంటిఫై కోసం. ఈ విధంగా కేసు పెట్టిన వాళ్ళను బెదిరించుకుంటూ చేసుకుంటూ ఒక్క కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేసే పరిస్థితి కూడా తాడిపత్రిలో లేదు. ఎవరన్నా కంప్లైంట్ చేయాలంటే అది జేసీ కుటుంబం నుంటే రావాలి. జేసీ కుటుంబం నుండి రావాలంటే మధ్యవర్తులు లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు వాళ్ళని పోయి అడిగే పరిస్థితి ఉండదు. కాబట్టి అక్కడ కేసులు కట్టే పరిస్థితి కూడా లేదు. ముఖ్యంగా ఇట్లాంటి విషయాలన్నీ కూడా మేము ఎన్నోసార్లు కూడా జిల్లాధికారులకు చెప్పడం జరుగుతుంది. జిల్లా అధికారులకు చెప్పినా కూడా పరిశీలించుతాం, చూస్తాం, చేస్తామని చెప్తారు. అందుకే ఆయనంతకు ఆయనే ఒక వ్యవస్థను
సమకూర్చుకొని వ్యవస్థను పెట్టుకోవడం కూడా జరిగింది. ఈ విధంగా తాడిపత్రిలో ఒక పోలీసు వ్యవస్థే కాదు, ప్రతి ఆఫీసులో కూడా ఆయన కన్సల్టెంట్ నడుస్తాను. ఇంత ఫ్రాడ్ జరుగుతానే, ఇన్ని జరుగుతానే కూడా అతను కనీసం ఆఫీసర్లను కూడా అడిగే పరిస్థితిలో లేరు. లాస్ట్కు డిజిటల్కి కూడా పంచాయతీ సర్పంచుల దగ్గర నుండి అధికారులు తీసుకోవడం జరిగింది. అంటే కొంతమంది మహిళలు ఉంటారు సర్పంచులు, వాళ్ళ దగ్గరకు పోయేది సెక్రటరీలు సంతకాలు పెట్టించుకునేది, అన్నను అడిగినాంలే పెట్టనిమ్మా అని చెప్పేది పెట్టించుకునేది. ఈ విధంగా బిల్లులు చేస్తారు. ఏదేమైనా ఆ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి వాడు చేసుకుంటే ఏదో వర్క్ చేసినాడనే ఆలోచన ఉంటుంది. ఎవడో ఆ పంచాయతీకి సంబంధం లేనివాడు, ఆ గ్రామాలకే సంబంధం లేని వాళ్ళు బిల్లులు చేసుకుంటా అంటే కూడా ఎవరు కూడా దానిపైన చర్యలు తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఈరోజు కూడా మేము కలెక్టర్ గారికి అదే చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మేము దాన్ని పరిశీలించుతామని చెప్తున్నాడు, చర్యలు తీసుకుంటామని చెప్తాను. దయచేసి కలెక్టర్ గారికి కూడా మీ తరఫున చెప్తున్నా, దానిపైన చర్యలు తీసుకొని సివిల్ క్రిమినల్ కేసులు చేసి చట్టపరంగా మీరు చేయగలిగితే ఇంకొక అధికారికి కూడా భయం ఉంటుంది. మీరు చేయలేకపోతే ఏదో రోజు ప్రజా ఉద్యమం చేపట్టే పరిస్థితి కూడా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. అంతే కదా, ఇప్పుడు జరుగుతుంది అదే నేను చెప్తాను, పీపీపీ విధానం అని. చంద్రబాబు నాయుడు చూస్తే మెడికల్ కాలేజీల మీద పీపీపీ విధానం తీసుకొచ్చినాడు. ఈయన చూసుకొచ్చే ప్రభాకర్ రెడ్డి పోలీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఈయన తీసుకొచ్చినాడు. అంటే వ్యవస్థలు రేపు జరగబోయే రోజుల్లో కూడా ఏ ఎమ్మెల్యే ఎంతకో ఆ ఎమ్మెల్యే ఒక సంస్థ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా వాళ్ళ కనసల్లో నడిచే విధంగా చూస్తున్నారు తప్ప జిల్లా అధికారులు కనసల్లో చూసే పరిస్థితి అయితే నాకైతే కనుచూపు పేరులో కనరావడం లేదు. ఎందుకంటే తెలిసి తెలియనట్టు నటిస్తారా, అన్నీ తెలిసి కూడా ఊరుకుంటారా, లేకపోతే మాకెందుకులే అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే పోస్టింగ్లు వేయించుకున్నాడు అతనే పడతా అంటాడు అనేది కనీసము ఆలోచన అనేది కూడా లేదు. నేను ఎన్నోసార్లు చెప్పిన అసాంఘిక కార్యక్రమాలపైన చర్యలు తీసుకోండి, మా సాగు మేము వస్తాం, మమ్మల్ని కొడితే కొట్టించుకుంటాము, కేసు పెడితే పెట్టించుకుంటాం, లేకపోతే ఊరుకుంటాము. కనీసం సామాన్య ప్రజలను కూడా కాపాడమని ఎన్నిసార్లు మేము జిల్లాధికారులను కోరడం జరుగుతుంది, అందరికీ చెప్పడం కూడా జరుగుతుంది. జిల్లాధికారులు దాని గురించి పట్టించుకోవడంలే, పర్సూ చేస్తామంటారు. పర్సూ చేస్తామంటే ఏమని, ఇంకా 4 మటకా కంపెనీలో లేకపోతే 4 బంగాకు స్టోరేజ్లో పెట్టుకోమన్నా, లేకపోతే అవి అరికడతామన్నా, ఏదైంది కూడా దానికి అర్థం కావడంలే. ఎందుకంటే మేము ఈరోజు చెప్పినాము, సాయంత్రానికి 4 పట్టకొస్తారు అమాయకులను, వాళ్ళని పట్టకొచ్చి 500 400 ఫైన్ వేస్తారు, మళ్ళీ ఇడిచిపెడతాడు వాడు. మళ్ళీ పొద్దున్నే మళ్ళీ వాళ్ళంతా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకి చేస్తారు. నేను చెప్పేది అబద్ధంగా, మీరు కనీసం పరోక్షంగా కానీ మీరు ఎక్కడి నుండి అయినా కానీ పోయి చూడండి, చూస్తే తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది ఏం కథ అనేది. మీరే వ్యవస్థలను గాలికి వదిలేస్తే సామాన్యుల పరిస్థితి ఏమి? ఇవన్నీ కూడా అడిగితే రేపు పొద్దున్న నుండి ఇన్స్ట్రక్షన్స్ పెడతారు, ఎమ్మెల్యే ఆ పెళ్ళికి పోకూడదు, ఆ డిన్నర్కి పోకూడదు, ఎవరన్నా ఇంటి దగ్గరకు పోతే వాళ్ళ మీద దాడులు చేయడం ఉంది. అడగకపోతే ప్రొద్దున లేస్తే దినదిన అభివృద్ధి చెందుతుంటాయి అసాంఘిక కార్యక్రమాలు. ప్రతిరోజు బంగాకు వచ్చింది, దీనివల్ల ఎంతో చెడుపు. వీళ్ళు తాగి ఏం చేస్తున్నారో తెలియదు, కుటుంబ సభ్యులను కొడుతున్నారో తెలియదు, బయటని కొడుతున్నారో తెలియదు, పోలీసు అధికారుల మీద దాడి చేస్తున్నారో తెలియదు. నిన్న లేకమన్నా ఒక వారం కిందట అనంతపురం టౌన్లో కూడా పెద్ద కథలు విన్నారు. యాన్నో చేనులో ఉంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చే ఎన్కౌంటర్ కాలుకి కాల్చినావు, దెబ్బ తగిలింది, వాడు నడిచాడు, ఇల్లు పెట్టారు. ఈ విధంగా కథ అలుగుతూ అంటారు. ఎవరినో అమాయకులు తీసుకుపోయేదో లేకపోతే ఇంకోటి చేసేది చేస్తాను. ఏం అడిగే పరిస్థితి కూడా లేదు. అడుగుతుమే వీళ్ళు ఆలోచన ధోరణి వేరు, ప్రతిపక్షంలో ఉన్నారు, మమ్మల్ని ఏదంటే అది మాట్లాడుతుంటారు, ఏదంటే అది చేస్తుంటారు. మాకన్నా సర్వీస్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్తారు. సర్వీస్ చేయడం అంటే అసాంఘిక కార్యక్రమాలు పెంచి పోషించడం కాదు, ప్రజలను కాపాడే పరిస్థితి వచ్చినప్పుడే ఆ ఏ అధికారికైనా పేరుంటుంది. ఫలానా హయాంలో ఫలానా ఆఫీసర్ వచ్చినాడో ఆ ఆఫీసర్ వచ్చినప్పుడు ఇట్లుందని జిల్లాలో ఈ రోజు కూడా చెప్పుకుంటారు. ఆ విధంగా పేరుండాల తప్ప అసాంఘిక కార్యక్రమాలు ఎవడంతా కూడా అధికారి ఎవడంతా కూడా దోచుకొని పోతాంటే పైన ఉండేటువంటి అధికారులు చూస్తున్నట్లు పోతాంటే దీనికి అర్థం ఏముంటుంది? దీనికి అర్థం కూడా ఉండదు. లాస్ట్కు సామాన్య ప్రజలు
ప్రతిపక్షంలో ఉండేటువంటి కార్యకర్తలు నాయకులు ఇబ్బందులు పడాల్సిందే తప్ప దీంట్లో ఎలాంటి పరిస్థితుల్లో ఏం లేదు. దయచేసి అధికారులకు, జిల్లా అధికారులకు అందరికీ చేతులు ఎక్కి ముక్కుతాను. కనీసము మమ్మల్ని మీద దాడులు చేస్తే మీరు పట్టించుకుంటారో పట్టించుకోరో అది గాలికి వదిలేసి సామాన్య ప్రజలకు కానీ ఈ అసాంఘిక కార్యక్రమాల పైన కానీ దాడి చేసి కట్టడి చేయాల్సిందిగా కోరుకుంటాం.